హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రఘురామ్ కోసం ఫ్యామిలీ వెతుకుతోంది. జగదీశ్వరి పేరున్న మరో మహిళను చూసి తన భార్య అనుకుంటాడు రఘురామ్. దీంతో పెద్ద గొడవ జరుగుతుంది. క్రాంతిని తోసేసిన వ్యక్తిని విరాట్ కొడతాడు. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. రఘురామ్ గురించి వెతుకుతారు ఫ్యామిలీ మెంబర్స్. మీ ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతుంటే నువ్వేంటి కూల్గా ఉన్నావని శృతిని రాజ్ అడుగుతాడు. నాకు టెన్షన్ పడటం తెలీదని శృతి చెప్తుంది. అప్పుడే రఘురామ్ అక్కడికి రావడంతో శృతి కంగారు పడుతుంది. కాని వీళ్ళెవరో తెలియనట్లు రఘురామ్ మాట్లాడతాడు. శాలిని స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పిన క్రాంతి నేను వెళ్లి వెతుకుతానంటాడు. క్రాంతిని మరో సైడ్ పంపిస్తుంది. ఓ వ్యక్తితో స్ప్రేన్ తెప్పిస్తుంది శాలిని. హై ఫ్లేమబుల్. చిన్న నిప్పురవ్వ తగిలినా భగ్గున మండుతుందని ఆ వ్యక్తి చెప్తాడు. ఎంత ఆలోచించినా నాకు ఎవరూ గుర్తురావట్లేదని రఘురామ్ అనుకుంటాడు. జగదీశ్వరి అనే పేరున్న మరో మహిళని తన భార్య అనుకుంటాడు రఘురామ్. పరాయి మగాణ్ణి అండి అనడం నాకు నచ్చడం లేదని రఘురామ్ సీరియస్ అవుతాడు. ఇతనెవరో తేడాగా ఉన్నాడని జగదీశ్వరి పరుగులు పెడుతుంది. ఆ మహిళ గొడవ చేస్తుంది. ఆమె భర్త వచ్చి నా భార్య అని చెప్తాడు. రఘురామ్ ఆవిడ చేయి పట్టుకుని తన వైఫ్ అని అంటాడు. అక్కడ గొడవ జరుగుతుంది. రఘురామ్ను ఆ వ్యక్తి తోసేయడంతో క్రాంతి వచ్చి పట్టుకుంటాడు. ఆ వ్యక్తి కాలర్ను క్రాంతి పట్టుకుంటే అతను కొడతాడు. విరాట్ వచ్చి నా తమ్ముడి మీదే చెయ్యెత్తుతావా అని ఆ వ్యక్తిని కొడతాడు. మరి మీ నాన్న చేసింది బావుందా? నన్ను పట్టుకుని తన భార్య అంటున్నాడని ఆ మహిళ చెప్తుంది. ఘంట సౌండ్కు రఘురామ్కు మళ్లీ అన్నీ గుర్తొస్తాయి. విరాట్ క్షమించండని అడిగి గొడవకు ఫుల్ స్టాప్ పెడతాడు. మరోవైపు గుడిలో రాజ్తో శృతి మాట్లాడటం కామాక్షి చూస్తుంది. ఈ కొత్త కారుకు పూజ చేయిస్తున్నాడు రాజ్. ఆ రోజు మనకు కార్లో లిఫ్ట్ ఇచ్చాడని శృతి గుర్తుచేస్తుంది. సారీ జగదీశ్వరి, నా మతిమరుపుతో నిన్ను ఇబ్బంది పెడుతున్నా. మన పిల్లలను చూస్తే గర్వంగా ఉంది. నాకు అవమానం జరగ్గానే క్రాంతి తట్టుకోలేక ఎదురు తిరిగాడు. వాడి ఒంటిమీద చెయ్యపడగానే విరాట్ చూడ్లేక వాడికి అండగా నిలబడ్డాడు. తండ్రిమీద గౌరవం, అన్నదమ్ముల మధ్య అభిమానం అంటే అలా ఉండాలని రఘురామ్ చెప్తాడు. రఘురామ్, జగదీశ్వరి, విరాట్, చంద్రకళ దంపతులు హోమం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.